నెట్లది కామో జాంచెకు యేసు నెట్లది కామో మసిరిగాల్లో మందరిగాల్లో పింకిరిగాల్లో జాంచకన్రో మాస్కోట్లో మంకోల్లో పింకోల్లో జాంచకన్రో ఆ గది సంగతి. ఆకాశం మీద ఉమ్మెత్తే అది మన మొహం మీదే పడిద్దని సిల్లరగాళ్ళకి తెలియటం లేదు. జనసేన అని పవన్ కళ్యాణ్ గోరి శరీరం మీద సిల్లర కామెంట్లు ఎడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద పీకి కట్టలు కడుతున్నారు. ఏటిపోద్ది? పవన్ కళ్యాణ్కి ఏటిపోద్ది? ఈక కూడా ఊడదు. ఆయన ఏదో దీక్షలో ఉండి కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానం చేస్తే దాన్ని అట్టుకొని సుంచుగాలు సోషల్ మీడియాలో అడ్డగోలుగా కామెంట్లు ఎడుతున్నారు. ఇంట్లో మనకి మన అబ్బా మన అన్నకి పొట్టలేదా? పొట్ట మీద బాడీ మీద కామెంట్ రాస్తారా? సిగ్గుండాలి. పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గించి ప్రస్తుతం పేదలకు సేవ చేసుకుంటున్నారు. ఆయనకు జిమ్కెళ్ళి కసరత్తులు చేసి ఫైటింగులు చేసే అవసరం లేదు ఇప్పుడు. అయినా ఆయన అభిమానులకు లేని గులా జిలా జే గ్యాంగ్ సిలరగాళ్ళకి ఎందుకో ఏటో మరి. చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని ప్రతిదానికి రెచ్చిపోతే అటుకెళ్లి బొక్కలో ఎట్టి దూల తీర్చేస్తారు. ఇప్పటికే కేసులు కూడా అయ్యాయి. పనికొచ్చే విషయాల గురించి మాట్లాడితే ఓ పద్ధతి. పవన్ కళ్యాణ్ పని చేయడం లేదని కామెంట్లు ఎట్టండి. ఆయన ఏం చెయ్యాలో కామెంట్లు ఎట్టండి. అంతేకాని పొట్ట పెరిగింది, బాడీ అట్టా ఉంది ఇట్టా ఉంది అయ్యేం కామెంట్లే. సైకో బ్యాచ్ అనే పేరు నిలబెట్టుకున్నారు. ఏనాడైనా జగనన్న పవన్ కళ్యాణ్ లా పనిచేశాడా? ప్రధానమంత్రి గోరే తుఫాన్ అని పొగిడారు పవన్ ని. ఢిల్లీ వెళితే ప్రత్యేకంగా కూకోబెట్టుకుని మాట్లాడతారు. జగనన్నలా కాళ్ళట్టుకుని రాడు. రావటానికి రావాల్సిన లెక్కలు మాట్లాడి వస్తాడు. బాబు గారు పవన్ గారు వెళ్ళి ఇట్టా అడిగారో లేదో వెంటనే మిర్చి రైతులకు సాయం అందేసింది. దీన్ని కూడా జగనన్న ఖాతాలో వేసుకుంటున్నారు పిల్ల బచ్చాలు. పోయిన 5 ఏళ్లలో జగనన్న ఢిల్లీ వెళ్ళి ఎన్ని డబ్బులు అట్టుకొచ్చాడో లెక్క చెప్పమనండి. ఆనా పైసా తీసుకురాలేదు. అయినా పవన్ కళ్యాణ్ గురించి చిల్లర కామెంట్లు చేసేవాళ్ళు ఆయన చేస్తున్న మంచి పనులు చూడండి. అంతేకాని పొట్టను కాదు. ప్రజాసేవ చేయడానికి 6 ప్యాక్ బాడీ కావాలా? అట్లాగైతే దేశంలో ఎంతమంది లీడర్లకు 6 ప్యాక్ ఉందో చూపించండి. సిగ్గుండాలి పవన్ ని ట్రోలింగ్ చేయడానికి. కడుపుకు అన్నం తినేవాళ్ళు అట్లాంటి కామెంట్లు ఎట్టరు. అసలు టాలీవుడ్ కు ఫిట్ గా ఉండే బాడీ, మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటి అన్ని పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్. తమ్ముడు సినిమాతో ఇండస్ట్రీలో ఫిట్ గా ఉండే హీరో అని అప్పట్లోనే పవన్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు ఆ అవసరం లేదు, పట్టించుకోవటం మానేశారు. అయినా మడిసికి పొట్టుండడం కూడా నేరమేనా? వైసీపీ వాళ్ళలో అంతా 6 ప్యాక్ గాలే ఉన్నారా? పొట్టే లేదా? అయినా పనిలో పోటీ పడాలి కానీ ఇట్ట సిల్లర కామెంట్లు పెడితే జనం తూ అని ఊస్తారు. సనాతన ధర్మం అంటేనే వైసీపీ వాళ్ళకు మాసడ్డ సిరాకు. అందుకే ఇట్ట ఏడుతున్నారు. జగనన్న తిరుమల వెళ్ళమంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని అటువైపే చుట్టం లేదు. పవన్ కళ్యాణ్ తన సొక్కా ఇప్పి వేసుకున్న జంజం చూపించాడు. జగనన్న సొక్కా ఇప్పి మెడలో వేసుకున్న గొలుసేట చూపిస్తాడా? ఆ ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉంటే ఎప్పుడో డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆ 7 కొండలు ఎక్కేవాడు. సనాతన ధర్మం మీద పగబట్టారు. ఆ పగని పవన్ కళ్యాణ్ మీద చూపిస్తున్నారు. ఎప్పుడు చూసినా మీటింగ్లతో తీరిక లేకుండా బిజీగా ఉంటున్న పవన్ కు పొట్టొస్తే అదో పెద్ద దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విషయంలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. దిక్కుమాలినోళ్ళు బుద్ధుండక్కర్లా. జగనన్నలా ఇంట్లోనే సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకుని డ్రామాలు చేయటం లేదు పవన్. ప్రజల కోసం ఒళ్ళొంచి పని చేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడల్లా జగనన్న హెలికాప్టర్ వేసుకుని తిరిగేవాడు. కానీ కొండల మీద ఉండే గిరిజన గూడాలకు కూడా పవన్ చెప్పులు లేకుండా నడిచెళ్ళాడు. వాళ్ళ ఊర్లకు రోడ్లేయించే పనులు చేయించాడు. అవన్నీ వదిలేసి పొట్ట గురించి మాట్లాడుతున్నారు పులకేసి గారు.